వయసు పిల్లలకి నడుములో సత్తువను కలుగు చేసే ఈ నల్ల మినుముల సున్నుండలు ఎలా చేయాలో చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను సున్నుండలు ఎలా చేయాలో చూపిస్తాను. సింపుల్గా నేను చేసుకునే విధంగా మీకు చూపిస్తానండి. ఫ్రెండ్స్, ముందుగా కడాయి అయితే గ్యాస్ మీద పెట్టుకొని సిమ్లో పెట్టుకోవాలండి. ఆ తర్వాత నల్ల మినుములను అయితే తీసుకున్నానండి. ఇవి చాలా బలం ఉంటుందండి, అందుకని వీటిని తీసుకున్నాను. వీటిలో ఏదైనా రాళ్ళు ఉన్నా అవన్నీ వేరు పెట్టేసుకోండి ముందే. ఆ తర్వాత సిమ్లో పెట్టుకొని ఇవన్నీ వేపుకోవాలండి. నాకు వేపడానికి 20 నిమిషాల వరకు టైం పట్టింది. సిమ్లో పెట్టే వేపాలి, హైలో పెట్టామంటే మాడిపోతాయి, వాసన అనేది మారిపోతుంది అనమాట. టేస్ట్ కూడా మాడు వాసనగా ఉంటుంది. చూడండి, నేను ఈ చెమ్ముతోటి మినుములు అయితే తీసుకున్నానండి ఫుల్గా. చక్కెర కూడా నేను అదే చెమ్ముతో తీసుకుంటున్నా, కానీ కొంచెం హెల్త్గా తీసుకుంటున్నానండి. స్వీట్ కొంచెం తగ్గి ఉంటుందని. మీరు కూడా దేనితో అయితే తీసుకుంటున్నారో దానికి కొంచెం హెల్త్గా తీసుకోండి. స్వీట్ ఎక్కువ మాకు కావాలనుకున్న ఫుల్గా తీసుకోండి. నేనైతే ఆ చక్కెరని మిక్సీ అయితే పట్టుకొని పౌడర్ చేసేసుకున్నానండి. ఒక గిన్నెలోకి అయితే వేసేసుకుంటున్నా. ఈ వేపిన మినుముల్ని చల్లారబెట్టుకున్నానండి. ఆ తర్వాత కొంచెం కొంచెంగా మిక్సీ పట్టుకొని ఆ చక్కెర పౌడర్లోకి ఈ మిశ్రమాన్ని కూడా వేసేసుకుంటున్నానండి. ఫ్రెండ్స్, ఈ మిశ్రమాన్ని మనం బరకగా పట్టుకోవాలండి. మరి మెత్తగా పట్టేసుకోకూడదు, ఎందుకంటే తినేటప్పుడు పిండి పిండిగా నోటికి అతుక్కుపోతుంటుంది అనమాట. అందుకని కొంచెం బరకగా ఉంటేనే టేస్ట్ ఉంటుంది, నోటికి అంటుకోకుండా ఉంటుంది, గుర్తుంచుకోండి. ఆ తర్వాత ఆ పిండిని చక్కెరని కూడా బాగా కలిసే విధంగా కలుపుకుంటున్నానండి. నేనైతే దీంట్లోకి ఒక పావు కేజీ నెయ్యిని అయితే కాసి పెట్టుకున్నానండి. కొంచెం గోరువెచ్చగా నెయ్యి ఉంది. దాన్ని నాకు ఎంత కావాలనేది కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకుంటూ ఉన్నాను. చూడండి, ముందు నేను పోసిన నెయ్యి అయితే ఈ విధంగా వచ్చింది, పొడి పొడిగా వచ్చింది. అంటే ఇంకా వేయాలన్నమాట. చూడండి, ముద్ద కూడా ఇంకా రాలేదు, విడిపోతుంది. అందుకని ఇంకొంచెం నెయ్యిని అయితే పోస్తున్నానండి. మీరు కూడా కలుపుకునేటప్పుడు చూసుకుంటూ పోసుకుంటూ ఉండండి. మనకు ముద్ద వచ్చేంత వరకు కూడా చేస్తూ ఉండండి. చూడండి, ఇప్పుడైతే నాకు సూపర్గా కరెక్ట్గా సరిపోయింది నెయ్యి. ఉండ కూడా వచ్చేస్తుంది చేతికి. ఇంకా ఒకటొకటిగా ఉండలన్నీ నేను ప్రిపేర్ చేసేసుకుంటానండి. నాకంటే 6 కేజీ మినుములు కాబట్టి ఒక్కదాన్నే చేసేస్తున్నానండి. కొంచెం ఎక్కువగానే తీసుకున్నట్లయితే ఒక ఇద్దరైనా కంపల్సరీగా ఉండాలండి. ఒకరే చేయాలంటే చాలా టైం పడుతుంది. నేను కొంచెమే కాబట్టి ఇట్లా నేను ఒక్కదాన్నే చేసేసుకున్నాను, ఒకటి తర్వాత ఒకటి. చూడండి, ఎంతో సింపుల్గా ఈ 3 వస్తువులతోటి సున్నుండలు చేసేసుకోవడం ఈజీ అండి. మన ఇంట్లో ఉండే వస్తువులే కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. సో నా స్టైల్ అయితే సున్నుండలు చేసేసాను. ఇవన్నీ చేయంగా నాకు పావు కేజీ నెయ్యిలో ఈ నెయ్యి అయితే మిగిలింది. అంటే నాకు తెలిసి ఒక 150 గ్రామ్స్ నెయ్యి అయితే పడుంటుంది. నేను ఇంట్లోనే తయారు చేసుకున్నానండి నెయ్యి. ఆ నెయ్యితోటి సున్నుండలు అయితే చేశాను. మన ఇంట్లో చేసుకునే నెయ్యితో సున్నుండలు చేస్తే ఇంకా టేస్ట్ మనం చెప్పవలేదు కదండి, వేరే లెవెల్లో ఉంటుంది అనమాట. అసలు నోటికి అతుక్కోకుండా బాగా అనిపించిందండి, నోటికి చాలా టేస్ట్గా వచ్చాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.